వెస్టిండీస్‌కి ఇంకా ఇంగ్లాండ్‌కి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అసలకి ఎవరైనా అనుకుంటారా? వెస్టిండీస్ లాంటి ఒక టీము ఇంగ్లాండ్‌ని ఓడిస్తుందని? అయితే అది ఈ మ్యాచ్‌లో జరిగింది. వెస్టిండీస్ టీమ్ వచ్చేసి ఇంగ్లాండ్‌ని ఓడించింది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏమైంది? ఇంగ్లాండ్ టీమ్ ఓడిపోవడానికి కారణం ఏంటి? వెస్టిండీస్ టీంలో ఎవరెవరు చాలా బాగా ఆడారు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో, టాపిక్ దగ్గరకొచ్చేస్తే వెస్టిండీస్ టీమ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇద్దరు ఓపెనర్లు అయితే తొందరగా అవుట్ అయిపోయారు. వీళ్ళ ఇద్దరు ఓపెనర్లు బ్రెండన్ కింగ్ ఇంకా షాయ్ హోప్. వీళ్ళిద్దరూ తొందరగా అవుట్ అయిపోయారు. వీళ్ళిద్దరు కలిపి కనీసం 2 పరుగులు కూడా చేయలేదు. సో, ఈ టైంలో అయితే షిమ్రాన్ ఎట్మిర్ ఇంకా చేస్ వీళ్ళిద్దరు కలిపి స్కోర్‌ని 50 దాకా తీసుకెళ్లారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయారు. సో, ఈ టైంలో వచ్చాడు రూథర్‌ఫోర్డ్. వెస్టిండీస్‌లో ఉండే ప్లేయర్లు హిట్టింగ్ చేసి అవుట్ అయిపోయారు. కానీ రూథర్‌ఫోర్డ్ మాత్రం చూస్తూ ఆడాడు. ఒక పక్క స్ట్రైక్‌ని రొటేట్ చేస్తూ ఇంకో పక్క హిట్టింగ్ చేశాడు. సో, ఫైనల్‌గా రూథర్‌ఫోర్డ్ అయితే 42 బాల్స్‌లో 76 రన్స్ కొట్టాడు. ఇందులో కేవలం 2 ఫోర్‌లు మాత్రమే. కానీ 6లు మాత్రం 7 కొట్టాడు. ఎవరైనా ఫోర్స్‌ని ఎక్కువ కొడతారు. సిక్స్‌లని తక్కువ కొడతారు. కానీ ఇతను మాత్రం అలా కాదు. సిక్సెస్‌ని ఎక్కువ కొట్టాడు. అంటే మన ఇండియన్ టీమ్‌లో రోహిత్ శర్మ, ఇంకా అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఎలా ఆడతారో అలా ఆడాడు. ఇక్కడైతే జేసన్ హోల్డర్ రూథర్‌ఫోర్డ్‌కైతే సపోర్ట్ ఇచ్చాడు. జేసన్ హోల్డర్ కూడా 17 బాల్స్‌లో 33 రన్స్ కొట్టాడు. అయితే ఇంగ్లాండ్ బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్ ఇంకా ఆదిల్ రషీద్ వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ఇద్దరు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయం దగ్గరకొచ్చేస్తే ఓపెనింగ్ అయితే బానే వచ్చింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అయితే రావడంతోనే హిట్టింగ్‌ని స్టార్ట్ చేశాడు. కేవలం 14 బాల్స్‌లో 30 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకో ఓపెనర్ జోస్ బట్లర్ విషయం దగ్గరకొచ్చేస్తే కొంచెం ఆడి అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన టామ్ బ్యాటన్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్ టీంలో చెప్పుకోదగ్గ స్కోర్ చేసిందంటే జకోబ్ బెథెల్ ఇంకా శామ్ కరన్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. శామ్ కరన్‌కి ఎవరైనా సపోర్ట్ ఇచ్చుంటే గెలిపించేవాడు. కానీ ఎవరు కూడా సపోర్ట్ అనేది ఇవ్వలేకపోయారు. సో, ఫైనల్‌గా అందరూ ఆల్ ఔట్ అయిపోయారు. ఇంకా వెస్టిండీస్ టీమ్ అయితే గెలిచింది. వెస్టిండీస్ టీంలో స్పిన్నర్స్ వచ్చేసి చాలా బాగా చేశారు. వెస్టిండీస్ టీంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. అకీల్ హుసేన్, చేస్ ఇంకా మోటీ వీళ్ళు ముగ్గురు. ముఖ్యంగా గుడకేష్ మోటీ ఇతను ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేశాడు. ఈ మ్యాచ్‌లో మెయిన్ వికెట్స్‌ని తీసింది ఈ బౌలరే. ఈ మ్యాచ్‌లో అయితే స్పిన్నర్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. వెస్టిండీస్ టీంలో మాత్రమే కాదు ఇంగ్లాండ్ టీంలో కూడా ఇంతే. ఇంగ్లాండ్ బౌలర్స్‌లో ప్రతి ఒక్కరు రన్స్ అనేది ఇచ్చారు. కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చాడు. రషీద్ వచ్చేసి ఈ మ్యాచ్‌లో 4 ఓవర్స్‌లో 16 రన్స్ ఇచ్చాడు. అలాగే 2 వికెట్స్ కూడా తీశాడు. సో, ఈ వరల్డ్ కప్ అయితే స్పిన్నర్స్‌కి అడ్వాంటేజ్ అని చెప్పాలి. అయితే ఇంకో పక్క ఇటలీ టీమ్ వచ్చేసి వరల్డ్ కప్ హిస్టరీలో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్‌ని గెలిచారు. ఇటలీకి ఇంకా నేపాల్‌కి మ్యాచ్ అయితే అయింది. ఈ మ్యాచ్‌లో అయితే ఇటలీ టీమ్ వచ్చేసి నేపాల్‌ని ఓడించింది. ఓడించడమే కాక నేపాల్ టీంని 123 రన్స్‌కి ఆల్ ఔట్ చేసింది. 3 రోజులకు ముందు ఇదే నేపాల్ టీమ్ వచ్చేసి ఇంగ్లాండ్‌ని ఓడించబోయింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం దారుణంగా ఇటలీ చేతిలో ఓడిపోయింది. అలాగే నేపాల్ టీం వచ్చేసి ఇటలీ టీంని ఒక వికెట్ కూడా తీయలేకపోయింది. ఇటలీ టీం నేపాల్ పైన 10 వికెట్ల తేడాతో గెలిచింది. సో, ఇక్కడైతే ఈ వరల్డ్ కప్‌లో ఒక్కో టీం వచ్చేసి ఒక్కో రేంజ్‌లో ఆడుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పాలి. సో, ఇది మ్యాటర్. వెస్టిండీస్ టీం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.